ఈ 4 ఆప్షన్లో ఏది సిట్యుయేషన్కి కరెక్ట్గా ఉందో ఆ ఆన్సర్ని మీరు టిక్ మార్క్ చెయ్యాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమంటుంది? ఈ విషయం పరిష్కరించేంత వరకు కూడా ఆహార సౌకర్యాలను అందించడం ఆపేస్తారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్గా ఏముంది? సర్వైవర్స్ ఆఫ్ ఏ సైక్లోన్ ఎఫెక్టివ్ ప్రాంతం నుంచి బయటపడిన వారికి ఆహార సౌకర్యాలు అందించాలి. నీ నైతిక బాధ్యత ఏంటి? వాళ్లకు ఫుడ్ అందించాలి. అందించకుండా ఎవడో తిట్టాడని చెప్పి నీ పని ఆపేస్తే ఆ ఇష్యూ సాల్వ్ కాదు. ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? కాబట్టి ఆప్షన్ 1 తప్పు. ఆప్షన్ 2, ఈ విషయాన్ని పరిశీలించడానికి విచారణను ఏర్పాటు చేయనిస్తారు. ఓకే, రిక్వెస్ట్ యువర్ సీనియర్ పర్సన్ టు అపాయింట్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ ప్లేస్. సపోజ్గా ఒకరు తిట్టారు, ఒకరు కామెంట్ రాశారు అని చెప్పి లైవ్ క్లాసులు నేను ఆపినా, రైట్, ఒకరు ఆఫీస్లో ఒకరు ఒక మాట అన్నారు, అది అమాయకత్వంతో అనొచ్చు, అది అనుభవం లేని తనంతో అనొచ్చు. ఒకరు ఒక మాట అంటే నువ్వు నీ ఉద్యోగం నుంచి వదిలిపెట్టుకొని వెళ్తే నువ్వు కూడా అంతే అమాయకుడివి, నువ్వు కూడా అంతే అనుభవం లేనివాడివి. కాబట్టి ఈ ఆప్షన్, ఒకరు నిందేస్తే ఉద్యోగం నుంచి తప్పుకోకూడదు, ఆ నింద తప్పు అనడానికి ఎంక్వైరీ చేసుకొని కరెక్టో లేదో చూసుకోండి అని అనేదే ఒక ప్రొఫెషనల్ గ్రూప్ 1 ఆఫీసర్ యొక్క లక్షణము. సో ఇగ్నోర్ ది అలిగేషన్స్. ఇగ్నోర్ ది అలిగేషన్స్ అంటే చెప్పేవి అన్నీ కూడా రైట్ ఆరోపణలను విస్మరిస్తారు. ఆరోపణలను విస్మరించడంతో పాటు పని కూడా జరగాలి. ఆలోచనలను, ఒకరు తిట్టారని చెప్పి నువ్వు పొద్దున క్లాసు తీసుకోవడం ఆపేస్తే ఎఫెక్ట్ అయ్యేది స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్. కాబట్టి నువ్వు సింపుల్గా ఏం చేస్తావు? మీరు అంటున్నారు నేను రైట్ దీని మీద డబ్బులు సంపాదించానని, దయచేసి వెళ్ళి ఆ ఎంక్వైరీ వేసుకోండి, ఎంక్వైరీ వచ్చేంత ఎంక్వైరీకి పిలిచినప్పుడు వచ్చిన ఆన్సర్ నేను చెప్తాను, అంతవరకు ఈ పని మాత్రము ఆగదు అని మాత్రం చెప్పాలి. ఇది ప్రొఫెషనల్ ఆన్సర్. సో ఇగ్నోర్ ది అలిగేషన్. ఇగ్నోర్ ది అలిగేషన్ అంటే పని కంటిన్యూ చేయడము చాలా ఇంపార్టెంట్. ఒకడు చెప్పుడు మాటలు విని రైట్ సో ఆడు చెప్తూనే ఉంటాడు అని చెప్పి నువ్వు ఏమీ అనకుండా పని మాత్రము ఆపొద్దు. ఇగ్నోర్ చెయ్యండి, పని కూడా కావాలి. పని కావాలి అంటే ఏం చేయాలి? ఒక అలిగేషన్ చెప్తే, సపోజ్గా మీరు ఒక ఆఫీస్లో ఉన్నారు, సపోజ్గా మీ పైన బాస్ ఉన్నాడు, మీ పక్కన ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీ బాస్ దగ్గరికి వెళ్ళి రైట్ సార్ అతను రోజు టైంకి రావట్లేదు సార్, నాకు ఎక్కువ పని అవుతుంది సార్ అని చెప్పి అతను అన్నాడు. ఎక్కువ పని అవుతుందని అతను అన్నప్పుడు మీ బాస్ ఏం చెయ్యాలి? రైట్ సర్లే, నేను అతను అది నువ్వు చెప్పింది కరెక్టో లేదో రైట్ ఎంక్వైరీ చేసి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అప్పటి వరకు నీ పని మాత్రం ఆపకు అని అంటాం. అంతేగా సార్ చెప్పుడు మాటలేని టక్కున అతన్ని బిల్స్ అయితే తిట్టం కదా. ఓకే, నువ్వు చెప్పావు, నేను విన్నాను, అది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అంటే ఎంక్వైరీ పెట్టి మీరు పనులు చూసుకోండి, నా పని నేను కానిస్తాను. బ్యూటిఫుల్ వే ఆఫ్ ఆస్కింగ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎబిలిటీ క్వశ్చన్.